హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్నటి వీడియో చూసిన వాళ్ళైతే ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నిన్న వీడియో చూడకుండా అంటే ఈ వీడియోకు ముందు వీడియో చూడని వాళ్ళకి ఈ వీడియో అర్థం కాదు. కాబట్టి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఫుల్గా అర్థమవుతుంది. ఇది ఉదయం పూట చెప్పాను కదా, నిన్న సాయంత్రం క్యాన్సిల్ అయిందని. ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ 8కి స్టార్ట్ అయింది, 7:30 అలా స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఆ అబ్బాయికి మంగళ స్నానం అనేది మొదలుపెట్టారు. మా అందరం కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాము. ఇంకా దానికోసం సిద్ధంగా ఉన్నాం అనమాట. కెమెరా వాళ్ళు, వీడియో వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఇంకా అక్కడ అందరూ కూడా పొద్దున్నే పాపం ఇంట్లో పనులన్నీ ముగించుకొని వచ్చేసారు చుట్టాలందరూ కూడా. అదిగోనండి అక్కడ కనిపిస్తున్నాడు కదా, ఆయనే మా మేనమామ గారు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. మా అమ్మ వాళ్ళు ఇద్దరు. మా అమ్మమ్మకి 4 అయితే 2 చనిపోయారు చిన్నపిల్లలు అప్పుడే. వీళ్ళిద్దరు ఉన్నారు, మా అమ్మ మా మామయ్య. ఆ అమ్మ మా మామయ్య వాళ్ళ ఆవిడ అనమాట. వరుసకి మేనమామ భార్య అంటే అక్క అవుతుంది ఒక వరుస. ఇంకొక వరుసలో నేను ఆమెకి నాకు చాలా వరుసలు ఉన్నాయి. ఎలా అంటే ఆమెకి నేను ఒక వరుసలో తోడుకోడలను అవుతాను, ఒక వరుసలో చెల్లిని అవుతాను, ఇంకో వరుసలో మేనకోడలను అవుతాను. అలాగా ఒక 4 వరుసలు అవుతాను అనమాట. ఎందుకంటే మా ఆయన వాళ్ళ అమ్మ, మా మేనమామ వాళ్ళ అమ్మ, 4 అప్పల చెల్లెళ్ళు అనమాట, అక్క చెల్లెళ్ళు. అయితే మా అమ్మమ్మ పెద్దది, మా అత్తయ్య చిన్నది వాళ్ళ ఫ్యామిలీలో. మా మామయ్య మా అమ్మమ్మకి ఫస్ట్ ఆంక్ పుట్టాడు కాబట్టి కొంచెం ఏజ్లో పెద్దగా ఉన్నాడు. మా వారు చాలా చిన్న, మా అత్తయ్య లాస్ట్లో పుట్టింది మా నాయనమ్మకు. అందువల్ల కొంచెం ఏజ్ చాలా డిఫరెంట్ వచ్చింది. అయితే ఇంకా ఇక్కడ మంగళ స్నానం అనేది జరిపిస్తున్నారు కదా, చూడండి. ఈ వీడియో మొత్తం కూడా చివరి వరకు చూడండి. మొత్తం వాయిస్ ఇవ్వాలంటే ఇవ్వలేను. ఎలాగా జరిగింది ఏంటి అని, తర్వాత మరలా మేము ఎంత బాధ్యతగా చేసాము పని, ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయినప్పటికీ ఇది అంతా ఎలా క్లీన్ చేసాము అన్నది కూడా నీట్గా పెట్టాను వీడియోలో. చూడండి, చివరి వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా తర్వాత వీడియో ఏంటంటే పెళ్లి కూతురు ఎంట్రీ ఉందన్నమాట. నలుగు ఖాళీ గోల్డ్ అని అంటారు కదా, అది ఉంది వీడియో. అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా పెళ్లి వీడియో ఉంది, ఇంకా ఉన్నాయి చాలా పెట్టాల్సినవి. కాబట్టి ఇప్పటికైతే ఈ వీడియో చూడండి, చివరి వరకు చూసి ఎంత బాగా జరిగింది ఏందన్నది కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
చాలా కష్టంగా ఉన్నా మీకు. మా కాంపిటెన్స్ చాలా మంది ఉన్నారు. కాంపిటీషన్ మీకంటే వాళ్ళే ఎక్కువగా చేస్తున్నారు. ఒకసారి చూడండి. ఓకే నెక్స్ట్. బాబు ఈ ఫోన్ పట్టుకో. చూపించు చూపించు. సూపర్ సూపర్ నువ్వు సూపర్ అక్క. మామూలు చేయట్లేదు. మాత్రమే ఛాన్స్ అందరికి లేదు. పిల్లలు వాడాలమ్మా, మనం పని చేసుకోవాలి. మా శారీ ఫ్రీ వదిలేరా? డబ్బులు పెట్టుకున్నారంట. ఈ కాదు ఉంటే కొన్నారన్నా, బాగాలేదు కదా. బిందెలో వదలకన్నా, కొంచెం జరిగింది దగ్గర. ఒకసారి పట్టుకొని నాకు చూడమ్మా. రెడీ స్మైల్ అంటే ఎట్లుంటది అది చెప్పలా నువ్వు. ఇట్లా నా దగ్గర కూర్చో. ఓన్లీ ఫోటోలే మనం వీడియో చేస్తున్నా ఏకంగా. కష్టంగా ఉంది. ఏం కాదు. చూడండి. అమ్ములు స్నాక్ అంటే బబ్బు నువ్వు కూడా వెళ్ళి పట్టుకోపో చెల్లిడా. అమ్మ కొంచెం వద్దలే. మా డాన్స్ వద్దాం. పిలిచావా బబ్బులు ఏటా దోస్నా ఇద్దరు అమ్మాయిలు కొంచెం డౌన్ చేయరు. ఓకే చాలు. ఒకసారి చూడండి అమ్మా ఇద్దరు. అబ్బాయి ఆ ముసలో లుంగి ఇటు చూడు. అమ్మాయి చూడండి. ఏ చిన్నపిల్లని కూడా ఎంత బాధ పెట్టంగా ఆడియటానికి. ఇటు ఇటు ఇది కదా నేను. ఓకే రైట్ సూపర్. చూడు నువ్వు చెయ్యి. ఎక్స్ప్రెషన్ కనపడని కలర్ ఇచ్చారు. ఆ చెంబే ఆయన ఆగుతాడులే, ఆడిపోతాడు. ఇంకో విషయం మా మీరెవరు రాకండి. పాతాడులే నువ్వు. మీరు వచ్చేయండి. ఓకే ఫోటోలో పడ్డాడు సార్ తర్వాత. వద్దలే అన్నయ్య, లైటింగ్ భలే అడ్డం వచ్చావు. కొంచెం ఎందుకు మా ఈ టైంలో పెళ్లి కొడుక్కి కూతుర్లు అన్నమాట. వీళ్ళు చిన్న డేటా ఆన్ చేయలే. నువ్వు డేటా ఆన్ చేయలే అయితే ఒకసారి చూడండి. కళ్ళజోడు అన్నింటిలో బాగోదు. అసలు కళ్ళజోడు ఫోటోలకే బాగోదు. పెట్టేసాను.
ఒకసారి అందరూ ఉండాలి. అది చెప్పినప్పుడు ఒక్క నిమిషం ఆగురా, ఒక్క నిమిషం. ఒకసారి అందరూ ఈ కెమెరాకి చూడండి. బ్రో పిక్చర్ ఇట్రా, ఫస్ట్ ఇట్రా. రెడీ అన్న, మీరు ఒకసారి చూడండి. రెడీ 1 2 3 గో లేట్ అయిపోయింది అందరూ. నేను తీయాలి. రైట్ రైట్ రావాలి, బయటకు వచ్చా నవ్వుకోండి మీరు. అమ్మాయి ఇంకా ఉంటారమ్మా, మీ ఇద్దరు కొంచెం మీరు కూడా మీరు ముందుకు రండి. నా రెడీ స్మైల్ మైలా అలవాట్లేదా? ఎట్టగా అవలేదమ్మా, ఆగండి ఆగండి. వచ్చిందిలే కానీ నా రెడీ లైట్ కొంచెం తీసుకోండి. బాలాజీ వెనకపోమ్మా. ఒకసారి ఇటు చూడండి. చెయ్యి కింద కనరత్ నాకు కొద్దిగా పోసే చెయ్యా మొహం కనబడతల్లా. ఏంటది ఏం చేయలేడు అవ్వాలా ఒకటి అడగ పోండి. ఓకే రెడీ, అట్లా పట్టుకొని ఇటు చూడండి. ఫోటో దగ్గర నా కాలు దగ్గర కూర్చున్నాడు మాట్లాడితే కూర్చున్నాడు బయట కాలు చదివిన అడిగితే ఏం కాదు. రెడీ ఒకసారి చూడండి. ఇందాలు ఎవరు స్నానం చేయకూడదు, అందుకనే కానీ నీళ్ళు పోసుకోవాలి. జస్ట్ ఇలా అనుకుంటాం అలా చేయండి. ఏదైనా చేయండి. అసలు ఆపను చేతులు ఎప్పుడు పడుతుంది ఇబ్బంది అవుతుంది, ఎర్రగా వస్తుంది. ఉంచుతాడులే అడుగు కొద్ది గంట ఉంచయ్యా. వదిలేదు ఇంకోటి పోయింది అందరూ పోయింది. నానిపోతున్నాడు పిల్లాడు. ఊపిరి చదువుకోలేకపోతున్నాడు. ఆపట కొద్దిగా ఒరే ఇట్రా వీడియోలకి ఎందుకు అడ్డమవుతావు నువ్వు? ఇట్రా చిన్నది కదా ఒక చైర్ కూడా తీసాను. కాసుకొని రెడీగా ఉన్న అబ్బాయి వెనక పట్టుకో కుర్చీ మామ వెనక వస్తాడు. నా రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. వంటికే పెట్టారులే మళ్ళీ కొట్టండి. మళ్ళీ రెడీ 1 2 3 స్టార్ట్. ఇలా పెట్టాలన్నా ఇలా బాగా 1 2 3 అనగానే పోయింది. 3 స్టార్ట్.
ఆ మాటలే వీడియో చివరి వరకు వచ్చి ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి మీ మంచి మనసుతో ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మొదటిసారి చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.